ఒక విశేషమైన సందర్భాన్ని ఆలోచన చేయబోతున్నాము. కొద్ది వారాల క్రితము ఒక అంశాన్ని మనము ప్రారంభించాము. ఏంటి ఆ అంశం అన్నప్పుడు, రాహేలు జీవితము నేర్పు పాఠాలు అని మనం అందరం కూడా ఒక అంశాన్ని మనము ప్రారంభించుకున్నాము. ఆ తర్వాత మనకు మరి హార్వెస్ట్ ఫెస్టివల్ రావటం వల్ల మనం అందరం కూడా మళ్ళీ ఈ కానుకల గురించిన అంశాలను మనం అందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈ రోజు రెండవ భాగాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి శ్రద్ధగా మీరందరూ కూడా ఈ యొక్క టాపిక్ ను వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. రాహేలు జీవితము నేర్పు పాఠాలు అని మరి అప్పుడు ఏం చెప్పాను అన్నప్పుడు, ఎప్పుడైతే కుమారులు కూడా ఉన్నారని మనం చదువుకున్నామో, అలాగే మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు గారి కుమారుడైన ఏశావు, యాకోబులు, ఇవన్నీ కూడా మనం అందరం కూడా మరి చదువుకున్నాము. ఆ తర్వాత అసలు ఆయన యాకోబు గారు ఎందుకు ఆయన ఇదిగోనండి అక్కడి నుంచి ఈ బేర్షెబా నుండి పద్దనరాముకి ఎందుకు బయలుదేరాడు అన్నప్పుడు అండి, దానికి కారణం ఏంటంటే ఇదిగోనండి ఒక కారణం ఏంటంటే, లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని తన తల్లిదండ్రులు పంపించారు. అదొక విషయం అయితే, అలాగే ఈ జ్యేష్ఠత్వం విషయములో ఈ గొడవ వల్ల అక్కడి నుంచి యాకోబు గారిని పంపించేస్తారు. ఎందుకంటే నాయన, నీ అన్న కోపము చల్లారేంత వరకు నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అక్కడి నుంచి యాకోబు గారిని పంపిస్తారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, యాకోబు గారికి యేసుక్రీస్తు వారికి 3 పోలికలు మనము నేర్చుకున్నాం. ఏంటి ఆ పోలికలు అన్నప్పుడు, ఒకటి యాకోబు గారికి యేసుక్రీస్తు వారికి గల పోలికలు ఏంటి అన్నప్పుడు, ఒకటి ఏంటంటే తండ్రి పంపించాడు యాకోబు గారిని, అలాగే యేసుక్రీస్తు వారిని కూడా తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించాడు అనే పోలిక మనం అందరం కూడా నేర్చుకున్నాము. అలాగే యాకోబు రాహేలును ప్రేమించాడు, యేసుక్రీస్తు వారు కూడా సంఘాన్ని ప్రేమించాడు అనే రెండో పోలిక మనం నేర్చుకున్నాము. మూడో పోలిక ఏంటన్నప్పుడు, యాకోబు ఇదిగోనండి రాహేలు కోసము 14 సంవత్సరాలు కొలువు చేశాడని, యేసుక్రీస్తు వారు సంఘము కోసము ఆయన ప్రాణం అర్పించాడు అని మనం అందరం కూడా మరి నేర్చుకున్నాము. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎప్పుడైతే రాహేలు గారిని యాకోబు గారు చూశారో, అప్పుడు వెంటనేనండి ఆమె మీద ఏం కలిగింది అన్నప్పుడు, ఆమెను ప్రేమించాడు. ఎందుకు ఆమెను ప్రేమించాడు అన్నప్పుడు ఒక కారణం మనం నేర్చుకున్నాము. ఎందుకు అన్నప్పుడు, ఆమె అందగత్తె అని, ఆమె సౌందర్యవంతురాలు అని, ఆమె అందాన్ని చూసి ప్రేమించాడు అని మనం అందరం కూడా చదువుకున్నాం. మరి ఏ అందాన్ని చూసి యాకోబు గారు రాహేలును ప్రేమించాడు? ఏ అందమో, అది బాహ్య సౌందర్యమా లేదంటే అంతరంగ స్వభావమా? ఏ అందాన్ని చూసి ప్రేమించాడు అన్నప్పుడు, బాహ్య సంబంధమైన అందమైతే కాదండి, అంతరంగ అందమును చూసి, అంతరంగ స్వభావం అనే అందాన్ని చూసి ఆమెను ప్రేమించాడు తప్ప పై రూపమును చూసి మాత్రం ఆయన ప్రేమించలేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమనుందన్నప్పుడు అండి, మనుషులు పై రూపమును చూచెదరు అనుంది. మనుషులు పై రూపమును చూచెదరు అని మనకు 1 సమూయేలు గ్రంథము ఆ 16వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. 1 సమూయేలు గ్రంథం 16:7. అక్కడ మనుషులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు మాత్రము అంతరంగ స్వభావమును చూస్తాడు. ఆ దేవుడు అంతరంగ స్వభావము, హృదయమును దేవుడు చూసే దేవుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అలాగే మనం చూడగలిగితేనండి, అందం అంటే ఎలా ఉండాలి అంటే ఏదో పై రూపం కాదండి. మనిషికి ఎప్పుడు ముఖము అందంగా ఉంటుందో, మరి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీరు చూడగలిగితే దయచేసి లూకాసు వార్త 9వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లూకాసు వార్త
9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఇదండి అందం అంటే. ఇందుకే ఒక భక్తుడు అన్నాడు, మోకాలు నల్లబడితే మొహము తెల్లబడుతుంది అని చెప్పాడు. మోకాలు నల్లబడితే ముఖము తెల్లబడుతుంది అని ఒక భక్తుడు చెప్పాడు. అదండి అందం అంటే, అదండి అందం అంటే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మొదటిది ఏంటిది అన్నప్పుడు, యాకోబు గారు రాహేలును ఎందుకు ప్రేమించాడు అన్నప్పుడు అండి, ఎందుకు ప్రేమించాడు అన్నప్పుడు మరి ఒక మాట అప్పుడు మనం చూసుకున్నాం. మరొకసారి చూసుకొని మనం ముందుకు వెళదాం. ఆదికాండం 29వ అధ్యాయము 17-18 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 17-18 వచనాలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునయ్యుండెను. తర్వాత 18వ వచనము, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. అంటే ఎందుకు ప్రేమించాడు అయ్యా అన్నప్పుడు మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆమె పై రూపాన్ని మాత్రం చూసైతే కాదండి. ఏంటంటే ఆమె అంతరంగ స్వభావం మనకు తెలియాలి. ఇక ఇది మొదటిదైతే, మొదటి కారణం అయితే, ఇక రెండవ రీజన్ లోనికి మనం అందరం కూడా వెళుదాము. రెండవ రీజన్ ఏంటి అన్నప్పుడు అండి, ఎందుకు యాకోబు గారు రాహేలును ఎందుకు ప్రేమించాడు, దానికి గల రీజన్స్ ఏంటి అన్నప్పుడు ఇక ఒక్కొక్కటి మనము ఆలోచిద్దాము. మనం ఏమి నేర్చుకోవాలి అన్నది కూడా మనము ఆలోచిద్దాము. దయచేసి అందరూ కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. రిషిల్ నీకు ఒకసారి కట్ అయితే మన శామ్యుల్ రాజు అంకుల్కి చేయను, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి కట్ అయితే శామ్యుల్ రాజు అంకుల్కి చేయను. ఓకే నాన్న. మంచిది. మరి ఈ సమయంలో మనం అందరం కూడా రెండవ రీజన్ మనం ఆలోచిద్దాము. దయచేసి ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయము మీరు మాట్లాడుతున్న మనం అందరం కూడా హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your phone on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहे. అమ్మా దయచేసి ఎవరో చూసుకోండి అమ్మా, ఎవరో లైన్ లో హోల్డ్ లో పెడుతున్నారు. ఒకసారి చూడండి నాన్న, హోల్డ్ లో పెట్టకండి, చూడండి ఒకసారి. ఆదికాండం 29వ అధ్యాయం 6వ వచనం. నాన్న హోల్డ్ లో పెట్టకండి నాన్న. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అంటే ఇక్కడ రెండవ విషయము మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎవరంటే ఈమె ఎవరిని గొర్రెలను ఇదిగో కాచేదిగా మనకు కనబడుతుంది, గొర్రెలను మేపేదిగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూడగలిగితే గొర్రెల స్వభావం వేరు, మేకల స్వభావం వేరు. గొర్రెల స్వభావం వేరు, మేకల స్వభావం వేరు. అందుకే మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఆయన గొర్రెలను మేకలను వేరుపరిచెను అని మనం చదువుకుంటాము. అలాగే యేసుక్రీస్తు వారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అలాగే కీర్తన గ్రంథంలో ఉంటది 100వ అధ్యాయం అనుకుంటా, ఏమనుందంటే మనము ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన మేపు గొర్రెలము అని మనం చదువుకుంటాము. ఇక్కడ రాహేలు గారు గొర్రెలతో సహవాసం చేస్తుంది, సహవాసం చేస్తుంది. అంటే దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చెయ్యాలి? దేవుని పిల్లలు ఎవరితో సహవాసం చెయ్యాలి అంటే గొర్రెలతో సహవాసం చెయ్యాలి గాని మేకలతోనో పందులతోనో కుక్కలతోనో కాదండి.
మేకలతోనో పందులతోనో కుక్కలతోనో కాదు, దేవుని పిల్లలు గొర్రెలతో మాత్రమే సహవాసం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పందులతో సహవాసం చేసేటంటే ఒక వ్యక్తి ఎవరు అయినప్పుడు దయచేసి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయం దయచేసి 14, 15, 16 వచనాలు మనం అందరం కూడా 14, 15, 16 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందుల పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడెను గాని ఎవ్వడునో వానికి ఏమీయు ఇవ్వలేదు. పందుల పొట్టు అంటే ఏమనుకుంటున్నారు? పందుల పొట్టు అంటే మీరు ఈ రోజు మనం ఆలోచన చేయగలిగితే పందుల పొట్టు అంటే అది సారా కావచ్చు, పందుల పొట్టు అంటే అది బ్రాండీ కావచ్చు, అది కళ్ళు కావచ్చు, సిగరెట్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, వ్యభిచారం కావచ్చు, జూదం కావచ్చు, ఇలాంటివి ఏదైనా అదేంటంటే పందుల పొట్టు. దేవుని పిల్లలు గొర్రెలతో సహవాసం చెయ్యాలి, కానీ ఒక వ్యక్తి పందులతో సహవాసం చేస్తున్నాడు. అందుకేనండి ఇవన్నీ పందుల పొట్టే. అందుకే ఏమన్నాడండి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? దయచేసి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి దయచేసి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక మీ హృదయములో నుండి 11వ అధ్యాయం 10వ వచనమేనా? మీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ఏదైతే నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో దాన్ని తొలగించుకో. అలాగే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త కూడా ఆయన ఏమంటున్నాడో మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి. 55:2 యెషయా గ్రంథం 55. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతుష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. రెండవ క్యారెక్టర్ ఏంటంటే రాహేలు గారిలో రెండవ క్యారెక్టర్ ఏంటంటే రాహేలు గారు గొర్రెలతో సహవాసము చేస్తుంది. దేవుని పిల్లలారా, మీరు గొర్రెలతో మాత్రమే సహవాసం చెయ్యండి, మేకలతో కాదు, పందులతో కాదు, కుక్కలతో కాదు. అలాంటి వారితో మీరు సహవాసం చెయ్యకూడదు. అంటే ఒక రాహేలు గారు మనకి ఏం నేర్పిస్తున్నారు అంటే గొర్రెలతో సహవాసం చెయ్యండి. అందుకేనండి రాహేలును ప్రేమించాడు. ఇక మూడవ కారణం ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా వెళ్తే ఆదికాండం 29వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. ఇక్కడ తోలుకొని వచ్చెను అని చదువుకుంటున్నాము, మేపునది అని మనం చదువుకుంటున్నాము. ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడు అన్నప్పుడు గొర్రెలను మేపుతాడు, గొర్రెలను ఇదిగోనండి కాస్తాడు, అంటే వాటిని కాపాడతాడు.
గొర్రెలను కాపాడుతాడు, గొర్రెలను మేపుతాడు. ఒక పురుషుడు చేసే పని మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఒక పురుషుడి లాగా ఆమె ఏం చేస్తుంది అన్నప్పుడు గొర్రెలను, ఇదిగోనండి గొర్రెలను ఆమె ఏం చేస్తున్నది, తోలుతుంది, గొర్రెలను మేపుతుంది, గొర్రెలను మేపుతుంది. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఎవరు అన్నప్పుడు అంటే ఆ కాపరి ఎవరో కాదు, భర్త కాపరి అయితే ఆడగొర్రె పిల్ల ఎవరో కాదు, భార్య. ఆడగొర్రె పిల్ల భార్య. ఎక్కడ చెప్పాడు అంటే, ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాడు అంటే, ఉరియా భార్య ఉంది కదండి, ఉరియా భార్య బత్షెబా ఉంది కదా, బత్షెబాను గొర్రె పిల్లతో పోల్చాడు, బత్షెబాను గొర్రె పిల్లతో పోల్చాడు నాతాను ప్రవక్త. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెబుతాడు, ఒక పేదవాడికి ఒక గొర్రె పిల్ల ఉందయ్యా, దాన్ని ఒక ధనవంతుడు ఇదిగో ఈ విధంగా చేశాడని బత్షెబాను గొర్రె పిల్లతో పోలుస్తాడు, గొర్రె పిల్లతో పోల్చాడు, గొర్రెతో పోల్చాడు. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే కాపరి భర్త అయితే ఇదిగోనండి ఆడ గొర్రె పిల్ల ఎవరు అంటే భార్య. ఇక చిన్న చిన్న గొర్రెలు ఉన్నాయి కదండి, చిన్న చిన్న పిల్ల గొర్రెలు ఉన్నాయి కదా, వాళ్ళే పిల్లలు పిల్లలు పిల్లలు. అంటే భర్త యొక్క పని ఏంటి, కాపరి యొక్క పని ఏంటి అన్నప్పుడు వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, వాటికి భద్రతనివ్వాలి, వాటికి భద్రతనివ్వాలి. అందుకేనండి కాయటం వేరు, మేపటం వేరు, కాయటం వేరు, మేపటం వేరు, మేపటం వేరు. ఈ కాస్తున్న సమయంలో పులి రావచ్చు, కాస్తున్న సమయములో ఎలుగుబంటి రావచ్చు, కాస్తున్న సమయములో ఇదిగో అలాగే ఏంటంటే సింహాలు రావచ్చు, నక్కలు రావచ్చు. వాటి నుండి గొర్రెలను కాపాడాలి, వాటి నుండి గొర్రెలను కాపాడే కలేజా ఉండాలి కాపరికి, గుండె ఉండాలి, కలేజా ఉండాలి కాపరికి. అందుకే ఒకనాడు దావీదు గారు గొర్రెలు కాస్తుంటే ఏం జరిగిందో మీరు చూడగలిగితే దయచేసి సమూయేలు మొదటి గ్రంథము, అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. అంటే మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది, ఒక ఎలుగుబంటి వచ్చింది. మంచి కాపరి ఇదిగోనండి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు, అవసరమైతే ప్రాణం పెడతాడు. అందుకేనండి ఇలా ఒక సింహము నుండి, ఒక ఎలుగుబంటి నుండి గొర్రెలను కాపాడాలి అంటే ధైర్యం ఉండాలి, ధైర్యం కావాలి. అంటే ఈ రాహేలు ఎవరు అన్నప్పుడు ఇదిగోనండి ధైర్యవంతురాలైన స్త్రీ రాహేలు గారు. ధైర్యవంతురాలైన స్త్రీ ఈ రాహేలు గారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకేనండి ఆమె గొర్రెలను తోలుతుంది, గొర్రెలను మేపుతుంది, అంటే కాస్తుంది, అలాగే వాటిని మేపుతుంది. అంటే ఎవరు ఈమె అన్నప్పుడు ధైర్యవంతురాలు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా. పిరికితనపు ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ప్రతి దానికి భయపడుతుంటాం, ఏమైద్దో భయపడి బ్రతుకుతుంటాం. కానీ దేవుని పిల్లలు ధైర్యంగా ఉండాలి. అది ఏ పరిస్థితి అయినా ధైర్యంగా. ఒక షడ్రక్ మెషక్ అబెద్నెగోలాగా అగ్నిగుండంలో వేస్తామంటే రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు, రాజును పేరు పెట్టి. అంటే ఎంత ధైర్యం చూడండి. కాబట్టి రాహేలు ఎవరు అన్నప్పుడు ఒక ధైర్యవంతురాలైన స్త్రీ, ఒక ధైర్యవంతురాలు. కాబట్టి రెండవది ఏంటంటే ఇదిగోనండి గొర్రెలను తోలుతుంది, గొర్రెలను మేపుతుంది. అందుకేనండి ఈ లక్షణాలు ఏవైతే రాహేల్లో ఉన్నాయో అందుకే ఆమెను ఆయన ప్రేమించాడు. మరొకటి మనం చూడగలిగితేనండి, మరొకటి ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా ఆదికాండం 29వ అధ్యాయము, దయచేసి 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మరొక లక్షణము, నాలుగో లక్షణం ఏంటి అన్నప్పుడు యాకోబు
తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. స్వచ్ఛమైన ముద్దండి ఇది, స్వచ్ఛమైన ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఎలుగెత్తి ఏడ్చాడు ఆయన యాకోబు. ఎందుకంటే సాధారణంగా పురుషులు ఏడవరు, సాధారణంగా పురుషులకు ఏడుపు రాదు, కానీ ఆయన ఎలుగెత్తి ఏడ్చాడు అంటే ఎంత బాధతో ఉన్నాడో చూడండి. యాకోబు గారు ఎంత బాధతో ఉన్నాడో చూడండి. తర్వాత 11-12 వచనాలు మనం చూడగలిగితే, మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రిబుకా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుపోయి తన తండ్రితో చెప్పెను. పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను అంటే ఆమె ఎవరు అంటే ఆమె చురుకైన స్త్రీ. ఆమె ఎవరు అంటే ఆమె చురుకైన స్త్రీ. అందుకేనండి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎలా ఉండాలి అంటే చురుకుగా ఉండాలి. కొంతమంది అన్నం తింటారండి, గంట తింటారండి, నెమ్మదిగా గంట. అంటే మీరు ఆలోచించండి, చురుకుండాలి. ఏదైనా కానివ్వండి, చురుకుండాలండి. కొంతమంది స్నానానికి వెళ్ళమంటే ఒక మానంగా వెళ్ళరు, ఒకవేళ వెళ్ళిల్లంటే తొందరగా బయటికి రారు. అందుకే ఏ పని చేసినా చురుకుగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని రాశాడు మరి సొలొమోను గారు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని రాశాడు. కొంతమంది ఉంటారు స్త్రీలు, ఒక మిషన్ లాగా పని చేసుకుంటారు, ఒక మెషిన్ పని చేసినట్టుగా పని చేసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారు. చురుకైన స్త్రీలు ఉంటారు. అందుకేనండి హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారటంటే, హెబ్రీ స్త్రీలు ఒక్కసారి మీరు చూడగలిగితే నిర్గమాకాండం 1వ అధ్యాయము, దయచేసి నిర్గమాకాండం 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నిర్గమాకాండం 1వ అధ్యాయం 19వ వచనము. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, డల్లుగా ఉండేటోళ్ళు కాదు, వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు అంటే ఎవరండి? దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే, స్త్రీలు ఎలా ఉండాలి అంటే చురుకుగా ఉండాలి. డల్లుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదండి ఎప్పుడు కూడా. దేవుని పిల్లలు చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అలాగే పురుషులు కూడా ఎలా ఉండాలో ఒక మాట మీరు చూడగలిగితే, దినవృత్తాంతంలో 2వ గ్రంథము, దయచేసి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. 2వ అధ్యాయము 13వ వచనము. హూరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అంటే పురుషులు కూడా ఎలా ఉండాలి? పురుషులు కూడా చురుకుగా ఉండాలి. 4వ లక్షణం ఏంటి అన్నప్పుడండి, రాహేలు గారిలో ఇదిగోనండి ఆమె చురుకైన స్త్రీగా, ఎప్పుడైతే ఇదిగో మీ యొక్క అత్తగారి యొక్క ఇదిగో కుమారునని ఎప్పుడైతే యాకోబు గారు చెప్పారు, పరిగెత్తుకొని వెళ్ళిందండి తండ్రి దగ్గరికి. చురుకుగా ఉండే స్త్రీలుగా, చురుకుగా ఉండే ఇదిగో పురుషులుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా డల్లుగా ఉండకండి. దేవుని పిల్లలు డల్లుగా ఉండరు. ఇది 4వ లక్షణం. అయితే ఇక 5వ లక్షణం మనం చూడగలిగితే, 5వ లక్షణం ఏంటి అన్నప్పుడు అండి, ఆమె విధేయురాలు. రాహేలు గారు ఎవరు అన్నప్పుడు అండి, విధేయురాలైన స్త్రీగా మనకు కనబడుతుంది. దయచేసి అందరం కూడా ఆదికాండము 29వ అధ్యాయము 25, 26, 27 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము, 25, 26, 27 వచనాలు మనం చదువుకుందాము.
ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్ద దానికంటే ముందుగా చిన్న దాన్ని పుచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయును. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఎప్పుడైతే లాబాను నేను రాహేలు నీకు ఇస్తాను అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడేనండి మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగింది అన్నప్పుడు యాకోబు గారికి భార్యగా మారిపోయింది. ఒకసారి 21వ వచనం మనం చదవగలిగితే, 21వ వచనం మనం చదవగలిగితే ఏమన్నాడో చూడండి ఒకసారి. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవున్నట్టు ఆమెను నాకిమ్మని లాబాను నడగగా. ఎప్పుడైతే 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయో ఇప్పుడు యాకోబు గారు అంటున్నారు, నా భార్య దగ్గరికి వెళతాను, నా భార్య దగ్గరికి వెళతాను అంటున్నాడు. మన భాషలో చెప్పాలి అంటే నిశ్చితార్థం అంటారు కదండి. నిశ్చితార్థము లేదంటే ఈ పూలు పనులు ఇవన్నీ అంటాం కదా మనము. ఎప్పుడైతే నిశ్చితార్థము జరిగిపోయిందో ఇక ఆ పురుషునికి ఆ స్త్రీ ఏమవుతుందంటే ఆమె భార్యగా, ఇదిగో ఆమె భార్యగా మారిపోతుంది. అప్పటి నుంచి భార్యగా మారిపోతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే లాబాను ఎప్పుడైతే ఇదిగో 7 సంవత్సరాలు నా కొలువు చేస్తే నా కూతురుని ఇస్తాను అన్నాడో, 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యాకోబు గారు అంటున్నారు, నేను నా భార్య యొద్దకు పోవున్నట్లు ఆమెను నాకు ఇమ్మంటున్నాడు, ఆమెను నాకు ఇమ్మంటున్నాడు. కానీ ఏం జరిగింది అన్నప్పుడు లేయానిచ్చి వివాహం చేశాడు, లేయానిచ్చి వివాహం చేశాడు. కానీ ఏం జరిగి ఉంటుంది మనం ఆలోచన చేయగలిగితే ఏం జరిగి ఉంటుంది అని మనం ఆలోచన చేయగలిగితేనండి ఏం జరిగి ఉంటుందంటే కుటుంబంలో లాబాను కుటుంబీకులు అందరికీ తెలిసి ఉండాలి. లాబాను గారి కానివ్వండి, అలాగే లేయ కానివ్వండి, రాహేలు కానివ్వండి, లాబాను కుమారులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పెళ్లి కుమార్తె ఎవరో తెలిసి ఉండాలి. పెళ్లి కుమార్తె ఎవరో తెలిసి ఉండాలి. ఒక యాకోబు గారికే తెలియదు. ఒక యాకోబు గారికే తెలియదు మొత్తం మీద. ఇప్పుడు లేయాను ఇచ్చి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఫ్యామిలీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు రాహేలు అడిగి ఉండదా, అదేంటి నాన్న, అదేంటి, ఇదిగో నా కోసమే కదా 7 సంవత్సరాలు యాకోబు కొలువు చేశాడు, నా కోసమే కదా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు నాన్న, నువ్వు చేసేది తప్పన్నప్పుడు అప్పుడు తండ్రి అని ఉంటాడు. ఏమని ఉంటాడంటే, అమ్మా మన దేశ మర్యాద ఏంటంటే ఇదిగో అక్కకు మ్యారేజ్ కాకుండా చెల్లెకు మ్యారేజ్ చేయటం అన్నది మన దేశ మర్యాద కాదు. ఒకవేళ నీకు మ్యారేజ్ చేసినా రేపు నీ అక్కకు ఎవరు దొరుకుతారు మీరు ఆలోచించు. ఎందుకంటే అందులో ఆమెకు ఒక ప్రాబ్లం ఉన్నది ఏంటంటే జబ్బు కళ్ళు కలిగినది. ఒకవేళ ఇదిగో ఈ జబ్బు కళ్ళు కలిగిన దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఒకవేళ యాకోబు చేసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు ఆలోచన చేయగలిగితే నీకు మంచి వరుడు వస్తాడు. ఒకవేళ నువ్వు అంతగా కోరుకుంటే మరలా నిన్ను యాకోబుకే ఇచ్చి నేను మ్యారేజ్ చేస్తాను. ఇప్పుడు నీ అక్క జీవితము నీ చేతిలో ఆధారపడి ఉన్నది. నీ అక్క భవిష్యత్తు నీ చేతిలో ఉంది తల్లి, నువ్వేం చేస్తావో నీ ఇష్టం తల్లి అనే డిస్కషన్ ఖచ్చితంగా ఆ కుటుంబములో జరిగి ఉండాలి. అందుకేనండి తల్లిదండ్రి చెప్పిన దానికి ఇదిగోనండి రాహేలు గారు విధేయత చూపించింది. అందుకే అమ్మా ఇదిగో అక్కని చేద్దాం అని ఎప్పుడైతే చెప్పాడో లాబాను, ఇదిగోనండి ఆమె విధేయత చూపించింది. అందుకే తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే తల్లిదండ్రి అనుభవాల్లో నుండి చెబుతారు కనుక పిల్లలు ఖచ్చితంగా వినాలి. ఒక ఇస్సాకు గారిని తీసుకోండి. అబ్రహాము గారికి విధేయుడుగా ఇస్సాకు గారు బ్రతకలేదా?
అలాగే రాహేలు గారు తన తండ్రికి విధేయురాలైన కుమార్తెగా ఇదిగో రాహేలు గారు బ్రతకలేదా? అలాగే మరి మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు కూడా తన తల్లిదండ్రులకు విధేయుడుగా బ్రతికాడు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండం 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి ఆదికాండము 27వ అధ్యాయము 46వ వచనం 46వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన, అంటే అన్యజనురాలైన కుమార్తె, అన్యజనురాలను కోడలుగా చేసుకున్నాడు, భార్యలుగా తెచ్చుకున్నాడు ఏశావు. హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది, ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లు చేసుకుని ఎడలా నా బ్రతుకు వలన నాకు ఏమి ప్రయోజనమనేనో, నాకేమి ప్రయోజనమనేనో రాహేలు గారు అంటారా, రిబ్కా గారు అంటున్నారు. ఎందుకన్నా ఇంకా మనం చూడగలిగితేనండి ఆదికాండం 26వ అధ్యాయము ఒకసారి చూడండి. ఈ హేతు కుమార్తెలు ఏం చేశారు? 26వ అధ్యాయము 34-35 వచనాలు మనం చూడగలిగితే ఆదికాండము 26వ అధ్యాయము 34-35 వచనాలు. ఏశావు 40 సంవత్సరములు గలవాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బషేమాతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. అంటే ఒక మారు మనసు లేని, ఇదిగోనండి దేవుణ్ణి ఎరుగని ఒక అన్యజనురాలును నువ్వు గనక కోడలుగా తెచ్చుకుంటే, నువ్వు తెచ్చుకున్నది కోడలు కాదు ముళ్ళ కంపనన్నాడు దేవుడు. నువ్వు తెచ్చుకున్నది నీ కళ్ళల్లో, ఇదిగోనండి నీ కళ్ళల్లో గుచ్చుకునే ముళ్ళను నువ్వు తెచ్చుకున్నావు అన్నాడు. నువ్వు కళ్ళల్లో గుచ్చుకునే ముళ్ళను తెచ్చుకున్నావు, ముళ్ళ కంపను నువ్వు తెచ్చుకున్నావు అన్నాడు, ముళ్ళ కంపను తెచ్చుకున్నావు అన్నాడు. అందుకేనండి వాళ్ళటండి ఎవరినటండి, ఇదిగోనండి ఇస్సాకును రిబ్కాను మనోవేదనలు కలగజేసిరి, బాధ పెట్టారటండి, కోడళ్ళు బాధ పెట్టారటండి. అందుకే ఏమని చెబుతున్నాడు అంటే, ఇస్సాకు గారు ఏమని చెబుతున్నారంటే 28వ అధ్యాయం ఆదికాండము మొదటి 2 వచనాలు, 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవ్వతిని వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనరాములో నున్న నీ తల్లికి తండ్రి అయిన పెతుయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించెను. నానా, అన్యజనులలో నువ్వు వివాహము చేసుకోకూడదు. ఇదిగో నీ మామ దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ మామ కుమార్తెలలో ఒకదానిని నీవు వివాహము చేసుకోమన్నాడు అండి. తల్లిదండ్రి మాటను గౌరవించి, తల్లిదండ్రి మాటకు విధేయత చూపించి ఆయన లాబాను దగ్గరికి బయలుదేరాడు. కాబట్టి మ్యారేజ్ అంటే ఏమన్నారు అంటే వెల్కమ్ టు హెవెన్ అన్నారు. మంచి కోడళ్ళు తెచ్చుకుంటే ఆ కుటుంబము స్వర్గంలాగా ఉంటుంది. ఇదిగోనండి ఇలాంటి కోడళ్ళు తెచ్చుకుంటే అత్తామామలను బాధ పెడతారని, వాళ్ళు ఎంతో బాధ అనుభవించారు, వేదనలు అనుభవించారని మనం చదువుకుంటున్నాం. కాబట్టి రాహేలు ఎవరు అన్నప్పుడు ఒక విధేయురాలైన కుమార్తె. అమ్మా, నీ అక్క భవిష్యత్తు నీ చేతిలోనే ఉన్నది తల్లి. అవసరమైతే ఇదిగో మీ భావన, అవసరమైతే నువ్వు కావాలి అంటే మళ్ళీ నీకు ఇస్తాను, నీ భావన నీకు మళ్ళీ చేస్తాను, ముందు అక్క జీవితం ఒక్కసారి ఆలోచించమ్మా అంటే ఇదిగోనండి తల్లిదండ్రి మాటకు విధేయత చూపించిన కుమార్తెగా రాహేలు కనపడుతుంది. యాకోబు గారు కూడా తల్లిదండ్రికి విధేయత చూపించిన వాడు. ఇది 5వ లక్షణం అయితే, ఇక త్వరగా 6వ లక్షణంలోనికి మనం ఎంటర్ అవుదాము. 6వ లక్షణం ఏంటి అన్నప్పుడు అండి, ఈ రాహేలు గారు ఎవరు అన్నప్పుడు ఓర్పు సహనము కలిగిన కుమార్తె. ఎవరు ఏమంటే ఓర్పు సహనము కలిగినది. ఒకసారి అందరం కూడా ఆదికాండం 28వ అధ్యాయం దయచేసి మనందరికీ తెలుసు. మరి ఆదికాండము మరి ఇంతకుముందు మనం చదువుకున్నాము, రాహేలు కోసము 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు.
ఎవరు? లాబాను యాకోబు గారిని 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లేయనిచ్చి మ్యారేజ్ చేశాడు, మా దేశపు మర్యాద కాదన్నాడు. మరి నాకు రాహేల్ కావాలి అంటే మళ్ళీ ఏమన్నాడు అంటే, మళ్ళీ నువ్వు 7 సంవత్సరాలు కొలువు చెయ్యాలి అన్నాడు. అంటే 7 7 14 సంవత్సరాలు, 7 7 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు కూడా యాకోబు గారి కోసము ఓర్పుతో సహనముతో ఉందండి. ఓర్పుతో సహనముతో ఉంది. ఓర్పుతో సహనముతో ఉందండి. ఓర్పుతో సహనముతో ఉంది. ఎక్కడ కూడా ఆమె తొందరపడలేదు. ఎక్కడ కూడా ఆమె తొందరపడలేదు. ఎప్పుడైతే మా నాన్న ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తాడో అప్పుడే నేను చేసుకుంటాను, మా నాన్న ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తాడో అప్పుడే నేను చేసుకుంటాను అని ఆమె తొందరపడలేదు. ఓర్పుతో సహనముతో ఉంది. ఓర్పుతో సహనముతో ఉంది. తొందరపడలేదండి. 14 సంవత్సరాలు అంటే మా తండ్రి మ్యారేజ్ చేసేంత వరకు నేను ఓపికతో సహనముతో ఉంటాను అనుకుంది. అందుకేనండి ఆమె ఎవరు అంటే ఓర్పు సహనము కలిగిన స్త్రీ. ఓర్పు సహనము కలిగిన స్త్రీ. ఇక చివరిగా 7వ లక్షణం ఏంటి అన్నప్పుడు అండి, 7వ లక్షణం ఏంటి అన్నప్పుడు ఆమె పవిత్రురాలైన కన్యక. ఆమె ఎవరు అన్నప్పుడు చివరిగా పవిత్రురాలైన కన్యక. పవిత్రురాలైన కన్యక. మనము చూడగలిగితే ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో ఈ 14 సంవత్సరాలు మీరు ఆలోచించండి, వేరే పురుషుణ్ణి కానివ్వండి ఆమె మనసు వేరే పురుషుని మీదకి వెళ్ళలేదు. అలాగే యాకోబు గారు కూడా ఆమెను టచ్ చేయలేదు. యాకోబు గారు కూడా ఆమెను టచ్ చేయలేదు. అంటే మనం చూడగలిగితే ఆమె తన జీవితాన్ని కాపాడుకున్న పవిత్రురాలైన కన్యక రాహేలు గారు. అందుకే ఏమని చెబుతున్నాడు అన్నప్పుడు అండి, ఇంతకుముందు మనం చదువుకున్న బైబిల్ రీడింగ్ లో కొరంథీలకు రాసిన 2వ పత్రిక, దయచేసి అందరం కూడా కొరంథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఇప్పుడు సంఘము కూడా ఒక రాహేలు గారు ఎంత పవిత్రురాలుగా ఉందో, సంఘము అంటే విశ్వాసులు కూడా ఎలా ఉండాలో చూడండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగాను ఒక్కడే పురుషుడు అంటే ఇక్కడ ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు భర్త అయితే సంఘము భార్య, సంఘము ఆయన భార్య. అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని అంటున్నాడు. అంటే సంఘము కూడా ఎలా ఉండాలి అంటే ఇదిగోనండి, పవిత్రతతో పరిశుద్ధతతో సంఘము ఉండాలి. ఆ సంఘములో ఆ విశ్వాసులకు ఏదైనా మచ్చ దాగు ఉంటే ఆయన పరిశుద్ధపరుచుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 27 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దయచేసి 5వ అధ్యాయం 25, 27 వచనాలు మనం చదవగలిగితే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. అంటే సంఘము కూడా విశ్వాసులు కూడా ఎలా ఉండాలి అంటే పవిత్రులుగా బ్రతకాలి. మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన క్షమిస్తాడులే, మనం ఎన్ని పాపాలు చేసినా యేసు రక్తం ఉందిలే, మనల్ని పరిశుద్ధపరుస్తుందిలే, మనల్ని శుద్ధీకరిస్తుందిలే అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకంటే ఆయన ఎదుట మనం ఎలా బ్రతకాలి అన్నప్పుడు పరిశుద్ధులుగా బ్రతకాలి, పవిత్రులుగా మనం బ్రతకాలి. అందరికి రబ్బర్ బ్యాండ్ తెలుసు కదండి, అందరికి. రబ్బర్ బ్యాండ్ ను లాగే కొద్దీ అది సాగిద్ది ఎంతవరకు లాగాలో అంతవరకే లాగాలి. ఒకవేళ గట్టిగా లాగారనుకోండి, అది మన చెయ్యిని అది ఏం చేస్తుందంటే మన చేతికి గాయం చేస్తుంది.
అలాగేనండి మనం కూడా ఎన్ని పాపాలు చేసినా ఏం కాదులే, దేవుడు ఏమంటం లేదులే, క్షమిస్తాడులే అనుకుంటే ఒకానొక దినమున మనము చేసే పాపాలకు మనము శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక రాహేలు గారు ఎలా ఉన్నారు అన్నప్పుడు పవిత్రురాలైన కన్యకగా ఉంది. 14 సంవత్సరాలు వేరే పురుషుడితో కానివ్వండి, ఈ 14 సంవత్సరాలు యాకోబు గారు కూడా ఆమెను టచ్ చేయలేదు. అంత పవిత్రంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 7 లక్షణాలు మనం ఆలోచించే మొట్టమొదటి లక్షణం ఏంటి అన్నప్పుడు, యాకోబు గారు ఆమె అందాన్ని చూసి ప్రేమించాడు. అందం అంటే ఆమె పైరూపం కాదండి, ఆమె అంతరంగ స్వభావమును చూసి ప్రేమించాడు. ఈ అంతరంగ స్వభావమును చూసి ఆమెను ప్రేమించాడు. రెండో లక్షణం ఏంటంటే, ఆమె గొర్రెలతో సహవాసము చేసేది. దేవుని పిల్లలారా, మీరు మేకలతో కానివ్వండి, మీరు కుక్కలతో కానివ్వండి, పందులతో కానివ్వండి, మీరు సహవాసం చెయ్యకండి. కుక్కలతో పోల్చాడు, పందులతో పోల్చాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి అలాంటి వారితో మీరు సహవాసం చేయకండి అని ఆమె రెండో లక్షణం కనపడుతుంది. మూడో లక్షణం ఏంటి అన్నప్పుడు, ఆమె ధైర్యవంతురాలు. ఆమె ఎవరండి? ధైర్యవంతురాలు. చాలా మంది ఆడోళ్ళు మరి లేడీస్ ఏమనుకుంటారంటే, ఇదిగోనండి నా భర్త మారాలి అంటే ఇదిగో నేను చస్తేనైనా మారతాడని చాలా మంది అనుకుంటారు. చాలా మంది భర్తను మార్చడానికి వీళ్ళు చేస్తా ఉంటారు. కానీ వీళ్ళేమనుకుంటారు, ఆయన మారుడు కాదు, ఆయన దర్జాగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఆయన మారటం అంటే పక్కన పెడితే ఇంకొక పెళ్లి చేసుకుంటాడు హాయిగా. బతుకున్నప్పుడే మారనోడు ఇవ చస్తే ఎక్కడ మారతాడో మీరు ఆలోచించండి. అలాగనే ఆయన చెడ్డవాడితే ఆయన చావాలి, ఈమె చావటం ఎందుకు మీరు ఆలోచించండి. అందుకేనండి స్త్రీలకు ఏముండాలి అంటే ధైర్యం ఉండాలి. నేను చస్తే ఆయన మారతాడంటే ఆయన మారుడు కాదు, ఇంకొక మ్యారేజ్ చేసుకుంటాడు ఆయన. కాబట్టి స్త్రీలకు ధైర్యం ఉండాలి. ఇక నాలుగో లక్షణం ఏంటి అన్నప్పుడు, నాలుగో లక్షణము చురుకైన స్త్రీగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిన వాళ్ళు కానివ్వండి, అలాగే ఆపరేషన్ జరిగిన వాళ్ళు డల్గా ఉంటారు. రోగం వచ్చిన వాళ్ళు ఆపరేషన్ జరిగిన వాళ్ళు డల్గా ఉంటారు. కొంతమంది వృద్ధులు ఎలా ఉంటారంటే చాలా చురుకుగా ఉంటారు, చాలా యాక్టివ్ గా ఉంటారు, చురుకుగా ఉంటారు. అందుకే ఆమెలో నాలుగో లక్షణము చురుకైన స్త్రీ. ఐదో లక్షణం ఏంటంటే విధేయత కలిగిన ఆ కుమార్తెగా మనకు కనబడుతుంది. తండ్రి చెప్పాను కదండి, అమ్మా అక్క భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది, నీకు మంచి వరుడు వస్తాడు, నీ అక్క జబ్బు కనుగలది, మరి ఎవడు చేసుకుంటాడు ఆలోచించమ్మా అనగానే తండ్రి మాటకు విధేయత కలిగిన కుమార్తెగా కనబడుతుంది. ఆరో లక్షణము ఓర్పు సహనము కలిగిన స్త్రీ. ఆమె ఓర్చుకుందండి, ఓర్పు సహనము కలిగిన స్త్రీ. ఇదిగోనండి ఆమె వివాహము చేసుకునేంత వరకు, తండ్రి వివాహము చేసేంత వరకు ఓర్పుతో సహనముతో ఉన్నది. ఏడో లక్షణము పవిత్రురాలైన కన్యకగా ఆమె బ్రతికింది. ఆమె బ్రతికింది. అలాగే మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ లక్షణాలన్నీ కూడా రాహేలు గారిలో కనబడుతున్నాయి. అందుకేనండి ఆమెను ప్రేమించాడు. కాబట్టి రాహేలు గారి జీవితం మనకు నేర్పే పాఠాలు చూడండి. కాబట్టి అలాంటి స్త్రీ. కాబట్టి ఏవైతే మనం సరి చేసుకోవాలో అవి సరి చేసుకుందాం. ఏదైతే మనము ఏవైతే అలవాటు చేసుకోవాలో వాటిని అలవాటు చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి ఈ వాక్యము మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి